మేడం నమస్తే. జై తెలంగాణ ఉద్యమాభివందనాలతో ఈ రోజు జైత్ర శ్రీదేవి మంత్రి పూర్వ అధికార భాషా సంఘం అధ్యక్షురాలు అయితే ఇవాళ బాపు కేసీఆర్ ఇక్కడ ఇంత పెద్ద సభ నిర్వహిస్తున్నందుకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి గుండెల్లో ఒక రైలు పరిగెడుతున్నాయి. ఎందుకంటే ఇది ఇంత పెద్ద సభ భయం స్టార్ట్ అయింది ఒక్కసారి కేసీఆర్ గారు బయటకు రావడంతో. సెకండ్ విడత రైతు బంధు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు ఇదే రోజు మేడిగడ్డ సభ కూడా పెడుతున్నట్టున్నారు. ఒకటి తనకి ఏంటంటే ప్రజలకు అలవిగాని హామీలు ఇచ్చి ఒక ప్రజలను మోసం చేసి చేతగానోడికి మాటలు ఎక్కువ అన్నట్టు ఏవో హామీలు ఇచ్చి ఒక ప్రజాపాలన అని చెప్పి ఇదంతా చేసి అధికారంలోకి వచ్చింది. కానీ తీర రంగంలోకి దిగిన తర్వాత ముఖ్యమంత్రి పదవి అనేది కత్తి మీద సాము లాంటిదన్నట్టు తనకు తెలియలే. మనం 100 చెప్పొచ్చు, కానీ ఒకటి అమలు చేయాలంటే చాలా కష్టం. మాటలకు చేతులకు చాలా తేడా ఉంటది. కేసీఆర్ గారు ఏంటంటే తను చేసే వాటిని మాత్రమే చెప్పగలిగేది. అంటే ప్రతి విషయంలో అవగాహన, ప్రతి రంగంలో ఒక అవగాహన ఉండేది. ఈ అవగాహన లోపం వల్ల ఈయన ఏం చేసిందంటే కళ్యాణ లక్ష్మితో పాటు ₹1,00,000 పాటు మేము తులం బంగారం ఇస్తాం అన్నారు. రేవంత్ రెడ్డి గారు ప్రపోజ్ పెట్టిర్రు, కానీ అది ఇంప్లిమెంటేషన్ లేదు. వాళ్ళకి అంటే మేనిఫెస్టో లేదు కాబట్టే కదా అంత పెద్ద కురువృద్ధుడు భీష్మ పితామహుడు లాగా కాంగ్రెస్ పార్టీకి ఆయన పెద్ద పునాది లాంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇవాళ ఈ రేవంత్ రెడ్డికి పరిపాలన చేత కాదు, చెయ్యలేడు, ఈయన సరైన నాయకత్వం దేవుడే నన్ను కేసీఆర్ గారి దగ్గరికి పంపించిండన్న ఒక నమ్మకంతో ఇవాళ తన బలవంతం జగిత్యాల మొత్తం ఇంత పెద్ద సభ బట్టి కదిలొస్తున్నాడంటే కేసీఆర్ గారు విలువైందన్నది గుర్తించాలి. ఇది సభ చిన్నదేనండి, ఎందుకంటే ఇది ఒక జిల్లా, ఒక ఇక్కడ ఎంతవరకు పడతాం అన్నది అక్కడ ఇంపార్టెంట్. మనం ఒక ముఖ్య విషయం ఆలోచించాల్సింది ఏంటంటే ఒక పెద్ద మనిషి మన మీద నమ్మకంతో, మన వ్యక్తిత్వం మీద నమ్మకంతో, బాపు కేసీఆర్ గారి మీద నమ్మకంతో వస్తున్నప్పుడు సభ ఎంత పెద్ద ఉన్నది అన్నది కాదు, తన వర్గంతో ఇక్కడికి వస్తున్నదే మేము గొప్పగా ఫీల్ అవుతున్నాం తప్ప సభ చిన్న ఉన్నదా పెద్ద ఉన్నదా ఎంతమంది వస్తారు అన్నది. ఇవాళ చూడండి 5 గంటల తర్వాత రాష్ట్రంలో కేసీఆర్ గారి మాట కోసము టీవీల దగ్గర కూర్చునేటోళ్ళు కొంతమంది అక్కడ ఎల్ఈడీలు పెట్టి చూపిస్తున్నారు. మొత్తం ఇవాళ జగిత్యాల సభ చిన్నది కావచ్చు, కానీ రాష్ట్రం మొత్తం చూస్తుంటారు. ఏం మాట్లాడతారు, జీవన్ రెడ్డి గారిని ఎట్లా ఆహ్వానిస్తారు అన్న దాని గురించి అందరూ వేచి చూస్తున్నారండి. కేసీఆర్ గారి హయాంలో చూసుకున్నట్టయితే అనేక ప్రాజెక్టులు, కాళేశ్వరం లాంటి అనేక ప్రాజెక్టులు కట్టారు, సుందీల్ అవన్నీ బ్యారేజీలు చూసాము. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే హైదరాబాద్ సిటీలో చూసుకున్నట్టయితే హైడ్రా పేరిట, మూసి ప్రక్షాళన పేరిటనైతే చాలా కూల్చుకుంటూ వెళ్తున్నారు. అంటే ఒక మిడిల్ క్లాస్ ఒక ఈఎంఐ కట్టుకోవాలన్నా ఇప్పుడు కట్టుకొని వాళ్ళు తీసుకున్న పరిస్థితి కూల్చుకుంటూ వెళ్తున్నారు. సో ఎలా చూస్తారు, అసలు ఎంతవరకు కరెక్ట్? 1000 కోట్లు గాంధీ కారిడార్ పేరు పైన ఖర్చు పెట్టబోతున్నారంట. ఒకటండి, గాంధీ గారు ఒక గోచి పెట్టుకొని కర్ర పట్టుకున్న వ్యక్తి నా పేరు మీద అంత పెద్ద విగ్రహం పెట్టమని చెప్పారు. ఆయన పేదల కోసం అహింసా పద్ధతిలో పోరాడిన వ్యక్తి. ఇప్పుడు అక్కడ ఉన్న అపార్ట్మెంట్ వ్యక్తులే కానివ్వండి, మూసే బాధితులే కానివ్వండి, వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎవరైనా నుండి కూడు బిడ్డ అనేది చాలా ముఖ్యమైన విషయం. అది లేకుండా పేద ప్రజల గురించి ఆలోచించాల్సిన ముఖ్యమంత్రి ఇవాళ చాలా ఆలోచన పరిధి సరిగ్గా లేక అవన్నీ కూలగొడుతుంటే అయ్యో రామ ఎంత గొప్ప వ్యక్తిని పోగొట్టుకున్నాం మనము. ఇవాళ ఇంత గొప్ప వ్యక్తి ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తిని పోగొట్టుకొని ఒక అదముని వ్యక్తి నెత్తి మీద పెట్టుకున్నామని బాధపడుతున్నారు. ఎందుకంటే అంతమంది ఇల్లు కూలగొడుతుంటేనండి నిజంగా అది పేదోడేది ఒక కళ, ఒక ఇల్లు అనేది వాళ్ళ కళ. ఆ పేదోడి ఇల్లు కూలగొట్టి నువ్వు గాంధీ విగ్రహం పెట్టి నువ్వు ధనం తెచ్చుకొని నువ్వు ఉద్ధరించేదేందని మేము అడుగుతున్నాం. నువ్వు ఉద్ధరించేది ఏంటి? అక్కడ పేదోళ్ళందరూ శాపం తగిలి నిజంగా వాళ్ళ ఉసురండి ఒక్కొక్కళ్ళని చూస్తుంటే వాళ్ళని ఏడుస్తుంటే ప్రజలు ఎందుకు ఇంత చదువుకొని ఈ రోజులలో కూడా ఓటేసే దగ్గర ఎందుకు ఆలోచించలేకపోయిండ్రు, ఎందుకు ఒక గొప్ప వ్యక్తిని పోగొట్టుకున్నారని మేము బాధపడుతున్నామండి. ఇప్పుడు మామూలుగా పట్టణాలు గ్రామాలు పర్యటిస్తుంటారు, ఏమంటారు 6 గ్యారెంటీలు కావచ్చు, ఏమంటారు ప్రజలు ఏమంటున్నారు? 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ దరిద్రుడు వద్దునైనా ఇంకా దండం వెనక్కి ఈసారి పొరపాటు జరిగింది, ఇటువంటి పొరపాటు మళ్ళీ జన్మలో చేయొద్దు. మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, మళ్ళీ సంక్షేమ పథకాలు అమలు చేయించాలి. 6 గ్యారెంటీలు లేవు, ఏది లేదు. ఇల్లు ముక్క కూడా ఇవ్వట్లేడు, బంగారం కాదు ఇల్లు ముక్క కూడా ఇవ్వట్లేడు. కనీసం పేదోడి ఇల్లు కూడా వాళ్లకు నీడ లేకుండా చేస్తున్నాడు. ఒకటండి, ఎప్పుడైనా మనము ఓటమి మంచిది అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే దీనివల్ల ప్రజలు కూడా ఒక వజ్రం విలువ తెలుసుకుంటున్నారు. ఏది బొగ్గుముక్క ఏది వజ్రం విలువ అన్నది వాళ్ళందరూ తెలుసుకుంటున్నారు. ఎంత గొప్పగా ప్రజల కోసం ఆలోచించి 60 ఏళ్ల దరిద్రాన్ని పోగొట్టి ఒకప్పుడు కరెంటు కోసము మనం కరెంటు మీటర్లు వేస్తామని పోయి చాలా సమస్య ఉంది. కరెంటు మీటర్లు వేస్తామని పోయి రైతులు షాక్ కొట్టి చచ్చిపోయాడు పాపం, మధ్యరాత్రి పోయేది. కొంతమంది
పాంగర్చి చచ్చిపోయేది. కొంతమంది రైతులు మోటార్ లాంగ్ చేయడానికి పోతే నక్సలైట్లను అనుకొని కూలీలో చచ్చిపోయేది. ఇంతమంది అరిగోసపడుతుంటే 24 గంటల కరెంట్ ఇచ్చి ప్రజలను ఆదుకున్నాడు. అటువంటి రైతు గ్రామాల్లో ఓటేయకుండా వాళ్ళు ఏదో ఉద్ధరిస్తాడు, అలా దీన్ని అద్భుత దీపం పెడతాడు అనుకొని మోసపోయిండ్రు. వాళ్ళకి వాళ్ళు తగిన శాస్త్ర అయిందండి. వాళ్ళు నిజం తెలుసుకుంటారు తప్పకుండా ప్రజలు. ఇప్పుడు వచ్చే ఎన్నికలల్లో మళ్ళా కేసీఆర్ గారు విలువ తెలుసుకొని మళ్ళా ఆశీర్వాదం ఇస్తారని నేను బరాబర్ చెప్తున్నానండి. ఇది స్థానిక సంస్థల ఎన్నికలు అయితే రాబోతున్నాయి. జిహెచ్ఎంసీ హైడ్రా ఎఫెక్ట్ ఉంటుందా? జిహెచ్ఎంసీ ప్లస్ ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా రాబోతున్నాయి. తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళ ఏడుపు, వాళ్ళ కన్నీళ్లు చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ ఓట్లు ఎందుకు వేసినాం మనము, ఇవాళ మన ఇల్లు కాపాడుకోవాలి, మనకు కనీసం నిల్వ నీడ లేకుండా అయిపోతున్నది, ఈ పరిపాలన మాకొద్దు, ఇది ఈ పరిపాలన తిప్పికొట్టాలి అని చెప్పి వాళ్ళు తీవ్రంగా ఆలోచిస్తున్నారండి. తప్పకుండా మన వైపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మనం మంచిగా నెగ్గుతామో మనకు ఆ నమ్మకం కూడా ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.